లేఖన భాగాలు తెరిచి ద్వితీయోపదేశ కాండము 31వ అధ్యాయము 6వ వచనము. భయపడకుడి, వారిని చూసి దిగులు పడకుడి, నీతో కూడా వచ్చేవాడు నీ దేవుడైన యెహోవాయే. ఆయన నిన్ను విడువడు, నిన్నెన్నడెడబాయడు. ప్రైజ్ ది లార్డ్. మన దేవుడు మనకి తెలియచేస్తున్న మాట, నీవు భయపడొద్దు, నేను నీకు తోడై ఉంటాను అని చెప్తున్నాడు. నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండమని తెలియచేస్తుంటే, దిగులు పడొద్దు, మన దుఃఖ దినములన్నీ సమాప్తం అవుని అని అలనాడు మోషేతో, తర్వాత యెహోషువతో, తర్వాత న్యాయాధిపతులతో, తర్వాత దావీదుతో, ఈరోజు నీతో నాతో మాట్లాడుతూ ఉంటుంటే, మనము ప్రతిరోజు కూడా నిరంతరము కూడా ఎన్నో విషయాల పట్ల మనం ధైర్యాన్ని కోల్పోయే వారిగా ఉంటున్నాము. దయచేసి మీలో ఏ ఒక్కరు కూడా ధైర్యాన్ని కోల్పోవద్దు. ఎలాంటి సమస్య మీ మీదకి వచ్చినా సరే మీరు ధైర్యము కలిగిన బిడ్డలుగా మీరు జీవించండి. ఏ విషయానికి కూడా భయపడవలసిన అవసరం లేదో. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడతాడో, నమ్మని వానికి శిక్ష విధించబడుతుంది. మీరు భయపడాల్సింది నీ కుటుంబం రక్షించబడలేదని. అంతేగాని డబ్బు సంపాదించలేదో, బంగారం సంపాదించలేదో, ఆహారం నాకు ఈరోజు లేదో, ఇల్లు లేవండి, బంధువులు లేవు, స్నేహితులు లేవు, ఆస్తి లేదు, నేనే కార్యాలు చేయట్లేదు అని చెప్పేసి భయపడుతూ, బాధపడుతూ, కృంగిపోతూ, వేదన చెందుతూ ఉంటున్నావా? నువ్వు భయపడవలసింది సర్వోన్నతుడైన దేవునికి. ఇహలోక సంబంధమైన విషయాలు కాదు. నీ కుటుంబం రక్షించబడలేదు అన్న విషయం పట్ల నీవు నిరంతరం భయపడే వారిగా ఉండాలి. ఆయనే మనను ఎప్పుడు ఎన్నడూ కూడా విడనాడును అని చెప్తా ఉంటుంటే మీరు ఎందుకు దిగులు పడుతున్నారో, ఎందుకు బాధపడుతున్నారో? మనమందరం కూడా పరీక్షా కాలంలో ఉన్నాము. ఆ పరీక్షలో గెలిచే వారిగా ఉంటారా, ఓడిపోయే వారిగా ఉంటారా, నిలిచే వారిగా ఉంటారా? మీ ఇష్టం. దేవుడు మనకి పరీక్షా కాలం ఉంచుతున్నప్పుడు యోసేపు కూడా గెలవలేదా? స్త్రీ విషయంలో ఎన్నో రకాలైన పరీక్షలు వచ్చినాయి, అన్న విషయంలో పరీక్షలు వచ్చినాయి, కుటుంబ విషయంలో పరీక్షలు వచ్చినాయి. అయినా సరే గెలిచాడు. నిలిచిన యోసేపు లాగా ఈ రోజు మనం అందరం జీవిద్దాము. భక్తి విషయంలో యోబుకి ఎన్ని రకాలైన సమస్యలు వచ్చినాయి. పరిశోధింపబడిన వాడిగా, సాతాను చేత శోధింపబడిన వాడిగా, భార్య చేత బాధింపబడిన వాడిగా, స్నేహితుల చేత ఇబ్బందులు ఎదుర్కొన్న వాడిగా ఉన్నాడు. అయినా సరే ఎన్ని రకాలైన వ్యాధులు, రోగాలు అతని మీదకు వచ్చి ముట్టి స్వస్థత లేకుండా ఎంతో బాధపడుతూ ఉంటున్నా సరే భక్తి విషయంలో యోబు గెలిచిన వాడిగా ఉంటున్నాడు. దానియేలు కూడా ప్రార్థన చేయకుండా తన మెడ మీదకి కత్తి వచ్చింది, కళ్ళ చెప్పకపోతే చంపేస్తామంటున్నారు, నువ్వు మొక్కకపోతే సింహాల బోన్లో పడేస్తామంటున్నారు. అయినా సరే దానియేలు ప్రార్థన విషయంలో దేవునికి ఇష్టానుసారమైన బిడ్డగా మార్చబడలేదా? అబ్రహాము కుమారుని విషయంలో నిజంగా బలి చేయమంటే అబ్రహాము వెనకాడకుండా ఇస్సాకు విషయంలో అతనికి వచ్చిన పరీక్షను బట్టి జయాన్ని పొందుకున్నాడు. షడ్రకు, మేషకు, అబేద్నెగోల విషయంలో అయినా సరే, ఇంకా బైబిల్లో అనేక మంది భక్తులు ఉన్నారు. వీళ్ళందరూ పరీక్షల్లో గెలిచారు, నిలిచారు, నిలబడ్డారు, దేవునికి ఇష్టానుసారమైన బిడ్డలుగా వాళ్ళు మార్చబడ్డారు. అయినా సరే ఈరోజు నీవెలా ఉంటున్నావంటే కేవలము కొన్ని విషయాల కోసమో, అయ్యో నన్ను చంపేస్తారేమోనని చెప్పేసి అహరోను ఒక బొమ్మను చేసి వాళ్ళందరికీ మొక్కడానికి అవకాశం ఇచ్చిన పడిపోయిన అహరోన్ లాగా జీవిస్తారా? ఆదాము అవ్వకి జీవ ఫలమును తినొద్దు అని తెలియజేస్తూ ఉంటుంటే వాటిని తిని ఓడిపోయిన బిడ్డగా కనిపిస్తూ ఉంటున్నాడో. ఇశ్రాయేలీలందరినీ దేవుడు నడిపించాడో, ఇశ్రాయేలీని నా బిడ్డలు అనుకున్నాడో, ఇశ్రాయేలీని ప్రతి విషయంలో వాళ్ళ చెప్పులు వారు అరిగిపోకుండా, వాళ్ళ కాళ్ళు నలిగిపోకుండా దేవుడు వారిని ఎంతగానో నడిపిస్తూ స్థిరపరుస్తూ వస్తే ఇశ్రాయేలీయులు నమ్మిక విషయంలో ఓడిపోయారండి. సంసోను కూడా స్త్రీ విషయంలో పరీక్షా సమయం వచ్చినప్పుడు నిజంగా ఓడిపోయిన బిడ్డగానే సంసోను కనిపిస్తాడో. భక్తి విషయంలో గెహజీ ఓడిపోలేదా? విశ్వాస విషయంలో పేతురు కూడా కృంగిపోయినట్టుగా మనకు కనిపించట్లేదా? దేవుడు మనకు పరీక్ష కాలము పెడతా ఉంటున్నప్పుడు ఆ పరీక్షలో మనం నిలిచే వారిగా ఉండాలి, గెలిచే వారిగా ఉండాలి, దాన్ని మనం జయించే వారిగా ఉండాలి. నీ కుటుంబంలో ఎన్నో రకాల సమస్యలు వస్తున్నాయని, ఇబ్బందులు వస్తున్నాయని, ఇరుకులు వస్తున్నాయని నువ్వు కృంగిపోతే ఎట్లా? కుటుంబంలో సమస్యలుగా ఉన్నాయి బ్రదర్, దుఃఖముతో ఉంటున్నాను, మోసకరమైన జీవితమో, ఈ బిజినెస్ లో నాకు డెవలప్మెంట్ లేదండి, నా భర్తతో ఒక సమస్య, నా భార్యతో ఒక సమస్య, నా బిడ్డలేమో అస్వస్థతతో ఉంటున్నారండి, కుటుంబంలో నెమ్మది లేదు, సమాధానం లేదు, వృద్ధి లేదు, ఆశీర్వాదం లేదు. ఈ శ్రమల కాలం గుండానే నేను వెళ్ళాలా? వివాహాలు లేక, ఉద్యోగాలు లేక, గర్భఫలాలు లేక, నా బిడ్డలు పాడైపోతున్న పరిస్థితి అండి. అనుకున్నది జరగట్లేదు బ్రదర్. ఎంతకాలం ఈ ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవాలి? ఉద్యోగాలు లేక, తిండి లేక ఎన్నో అవస్థలు పడుతూ ఉంటున్నా. నేను ఏది చేద్దాం అంటున్నా సరే ఎవరో ఒకరు నాకు అడ్డుపడుతో నన్ను ముందుకు వెళ్ళనీయకుండా ఎన్నో రకాలైన ప్రయత్నాలు చేస్తున్నారు. మీరు చెప్పినట్టుగానే ఉపవాస ప్రార్థన ఉంటున్నాం, మీరు చెప్పినట్టుగానే కుటుంబ ప్రార్థన చేస్తున్నాను పాస్టర్ గారు, మీరు చెప్పినట్టు 21 రోజులు కూడా నేను ప్రార్థన సహితమైన కార్యాలతో నేను ఉంటున్నాను. అయినా సరే ఎందుకు చేయాలని నేను పొందుకోలేకపోతున్నాను అంటే దేవుడు తప్పకుండా మన పక్షాన కార్యాలు జరిగిస్తాడో. ఆయన నమ్మకమైన దేవుడో, న్యాయాధిపతి అయిన దేవుడో, ఆయన ఎన్నడూ ఎప్పుడు ఎవరిని కూడా వదిలిపెట్టని దేవుడో, విడిచిపెట్టని దేవుడో. పైగా మనకి తెలియచేస్తున్నాడు కదా, ఆయనే మనతో వస్తాను అంటే మీరెందుకు భయపడతారు? ఇంకెందుకు దిగులు పడతారు? ఇంకెందుకు బాధపడతారు? మీరు ఏ విషయాల్లో కూడా దిగులు పడాల్సిన అవసరం లేదు, భయపడవలసిన అవసరం లేదు. ఎందుకో తెలుసా? మనము నాతో కూడా వచ్చేవాడో మన జీవాధిపతి అయిన దేవుడే. ఆయన మనల్ని ఎన్నడూ విడువాడో, మన ఎన్నడూ ఎడమాయడు అని చెప్తా ఉంటుంటే అలనాడు మోషే యెహోషువకు చెప్తా ఉంటున్నట్టు ఈరోజు నేను కూడా మీకు తెలియచేస్తా ఉంటున్నాను. మనం ఏ విషయంలో కూడా పడిపోవాల్సిన అవసరం లేదు.
ఎలాంటి ఇబ్బంది వచ్చినా, ఎంత దుఃఖమైనా, ఎంత వేదనైనా, ఎంత కన్నీరైనా, ఎంత కష్టమైనా, ఎంత భయంకరమైన పరిస్థితులు గుండా నువ్వు వెళ్తా ఉంటున్నా సరే నువ్వు దిగులు పడవలసిన అవసరం లేదో. మనం ఆరాధన చేస్తున్న జీవము కలిగిన దేవుడు ఈ నాశనకరమైన తెగులు రాకుండా మనల్ని రక్షించాలి అన్న, ఆ రోగములో మన మీదకి ఏది రాకుండా వచ్చినా సరే స్వస్థపరచు జీవము కలిగిన దేవుడు ఆయనే కదా. దయచేసి మీ 2 హస్తాలు ఆయన వైపు చాచి, అయ్యా నేను ప్రార్థన చేస్తున్నా, ఒకసారి నా ప్రార్థన ఆలకించరా. ఆయన ద్వారానే కదా మన ఉగ్రత నుంచి తప్పించబడేది. మనకు కలిగిన భయములన్నింటిలో నుంచి ఆయనే కదా మనల్ని తప్పించేది. మనకి తోడై ఉండి ఈ రోగమును, ఈ తెగులు రాకుండా మన దగ్గరికి రానియకుండా దేవుడే మనకు కాపుదల దయచేస్తాడు కదా. ఆయనే నమ్మదగిన దేవుడు అండి. ఆయన ఆశ్చర్యము కలిగిన దేవుడు. ఈ లోకంలో ఎవరైనా నమ్మినా నమ్మకపోయినా సరే సర్వోన్నతుడైన దేవుని గనక మనం నమ్మిక కలిగి ఉంటే మహోన్నతమైన కృపను మనం పొందుకుంటాం. కానీ దేవుని ఆజ్ఞని మీరు పాటించలేని వారిగా ఉంటున్నారు, ప్రార్థన చేయలేని బిడ్డలుగా ఉంటున్నారు, దేవుని సన్నిధిలో మీరు ఆరాధన చేయలేని బిడ్డలుగా ఉంటున్నారు. ఆయన కాడి మోయమని తెలియచేస్తూ ఉంటుంటే మారు మనసు పొందకపోవడము పాపము కాదా, మొక్కుబడి చెల్లించకపోవడము పాపము కాదా, దేవుని సన్నిధిలో తీర్మానం చేసుకుని ఆ పని మరలా చేయకపోవడము ఎంతకాలం ఈ లోకంలో మీరు జీవిస్తూ ఉంటారో. పాపములో ఉంటున్నావా, దేవుడు నిన్ను తప్పుగొల పిలుస్తున్నాడు. రక్షణ లేకుండా జీవిస్తూ ఉంటున్నావా, యేసు నామములో రక్షణ తీసుకొని రక్షించడానికి దేవుడు పిలుస్తూ ఉంటుంటే తప్పకుండా నీవు రక్షణ పొందుకోవాలి. సహవాసం లేకుండా ఎదురు చూస్తూ ఉంటున్నారా, తప్పకుండా పరిశుద్ధులతో మీరు సహవాసము చేయండి, దేవునితో మీరు సహవాసము చేయండి. మనుషులను నమ్ముకుంటే ఏ ఉపయోగం కూడా కలగదు. కానీ సర్వోన్నతుడైన దేవుని యందు విశ్వాసముతో ఉండి మనం గనక మొర్ర పెట్టుకుంటే దేవుడు తప్పకుండా కృప దయచేయలేదా. కష్టాల్లో ఉన్నాను బ్రదర్, నష్టాల్లో ఉన్నానండి, ఎవరు లేవనెత్తుతారు, ఎవరు నన్ను ఆదుకుంటూ ఉంటారో, ఈ చింతపడుతున్నాను, ఎంత బాధపడుతున్నాను, ఎంత వేదన పడుతున్నానో, నా వల్ల కావట్లేదని చెప్పేసి దిగులు పడుతూ ఉంటున్నారు కదా. కష్టాల్లో శ్రమల్లో ఉన్న వారిని కూడా దేవుడు పిలుస్తున్నాడు. నా దేవుడు ఎందుకు పిలుస్తున్నాడో తెలుసా, ఆశీర్వాదమునకు వారసులగటానికి దేవుడు పిలుస్తూ ఉంటున్నాడు. మన చింత యావత్తును కూడా ఆయన మీద మనం వేసేద్దాము. దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మీరు అందరూ పొందుకోవాలి, దేవుడు ఇచ్చే సహాయాన్ని మీరు పొందుకోవాలి. దేవుడు మనకి తెలియజేస్తున్న ప్రతి విషయాన్ని కూడా మనం పొందుకోకుండా ఏదైతే మిమ్మల్ని అడ్డగిస్తుందో యేసు నామములో లయమవును గాకనే నేను ప్రార్థన చేస్తూ ఉంటున్నాను. అమ్మా మీరు దిగులు పడద్దు, బాధపడదు. బ్రదర్స్ మీరు ఏ విషయంలో కూడా దిగులు పడాల్సిన అవసరం లేదో. మనం ఆరాధన చేస్తున్న దేవుడు ఉన్నతమైన దేవుడు, సర్వోన్నతుడైన దేవుడు. ఆయన మన పట్ల కృప చూపించి నడిపించే దేవుడు. ఆయన ఎందుకు పనికిరాని మమ్ములను ఆయన కృప చేత, ప్రేమ చేత నడిపిస్తూ ఉంటున్నాడు. ఈరోజు నన్ను నడిపించిన దేవుడు ఈరోజు నిన్ను కూడా నడిపించడానికి ఆయన సిద్ధంగా ఉంటున్నాడు. నీ హృదయాన్ని ఆయన వైపుకు తిప్పుకొని నీవు మనసారా తండ్రి అని పిలవగలిగితే, దేవా అని పిలవగలిగితే, సహవాస విషయంలో, వాక్య విషయంలో, ప్రార్థన విషయంలో, ఏక మనసు కలిగి ఉండే విషయంలో, దేవుని స్తుతించే విషయంలో, నిష్కపటమైన హృదయం విషయంలో, నూతనమైన ఆత్మలను రక్షించే విషయంలో, ప్రతి విషయంలో నమ్మకమైన బుద్ధిమంతుని పోలి గనక నీవు జీవిస్తే, ఒకవేళ వాక్యాన్ని విని వదిలిపెట్టేస్తే ఏం ఉపయోగం ఉంటుందో చెప్పండి. బుద్ధిహీనుడు అలాగే చేశాడు, ఇసుక మీద తన ఇంటిని కట్టుకున్నాడు, కానీ ఏ ఉపయోగం కూడా లేకపోయింది. ఈ ఉపవాస ప్రార్థనలో బండనే క్రీస్తు మీద, వాక్యం మీద మన కుటుంబాలు కట్టుకుంటే ఉన్నతమైన స్థితిలో మనం నడిపించబడే కృపను దేవుడు మీకు, మాకు, మనందరికీ కూడా దయచేయబడను గాక. మనమందరం కూడా ఆయిల్స్ తీసుకుని ఏకీభవిస్తూ ఏక మనసుతో ప్రార్థన చేసేవారిగా ఉందాము. దేవుడు మన మధ్య అద్భుత కార్యములు జరిగిస్తున్న విధానాన్ని బట్టి, ఘనమైన కార్యములు, అద్భుత కార్యములు, ఆశ్చర్య కార్యములు, ఉన్నతమైన కార్యములు దేవుడు మన జీవితంలో జరిగిస్తున్న విధానాన్ని బట్టి స్తుతులు చెల్లిస్తూ, స్తోత్రాలు చెల్లిస్తూ, దేవా నా జీవితంలో కార్యాలు జరిగించండి అంటూ నాతో పాటు కలిసి ప్రార్థన చేద్దాం. కృపా సత్య సంపూర్ణుడా మీకు స్తుతులు, స్తోత్రములు తండ్రి. ఆన్లైన్లో ఏకీభవిస్తున్న కుటుంబాలు, ఆత్మీయమైన బిడ్డలందరినీ కూడా నూతనమైన అభిషేకమును మీరు దయచేయండి. మొదటి రోజు మీరు జయకరంగా జరిగించినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము దేవా. బిడ్డలందరి పట్ల కూడా నూతనమైన కార్యాలు జరిగిస్తున్నందుకు వందనాలు. వాగ్దానం ఇచ్చారు, ఆ మాటను తప్పక నెరవేరుస్తారు. ఈ సమయకాలం అందరినీ బిడ్డలు ప్రార్థిస్తూ మిమ్మల్ని వేడుకుంటూ ఉండగా నాయన, మరొకసారి నీ బిడ్డలందరి మీద నీ కృపను, నీ ప్రేమను, ఆశీర్వాదాన్ని, ఐశ్వర్యమును నీ బిడ్డలకి మీరు అనుగ్రహించి, స్థిరపరిచి, దీవించి, బలమును దయచేసి ఆశీర్వదించమని ప్రభువా, నీ బిడ్డలు దేనికోసం ఎదురు చూస్తున్నారో ఆ రిసీవింగ్ని పొందుకోవడానికి నీ ఆత్మశక్తిని బిడ్డలకి మీరు అనుగ్రహించి కృపలతో నింపుమని మా ప్రియ రక్షకుడైన యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమెన్. మన తండ్రి అని దీవెన, కుమారునికి కృప, పరిశుద్ధాత్మనికి అన్యోన్య సహవాసపు సన్నిధి ఎల్లకాలము నీ బిడ్డలకు శక్తినిచ్చి, బలమునిచ్చి, విడుదలిచ్చి, ఉజ్జీవాన్నిచ్చి, ఈ ఉపవాస ప్రార్థనలో నీ బిడ్డలు గొప్ప జయాన్ని పొందుదురుగాక. ఆమెన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం. ప్రభు యేసు నామములో సంపూర్ణ జయము అపవాది క్రియలకు అనంత నాశనమును కలుగునుగాక. ఆమెన్. మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియచేయండి. వాటన్నిటి విషయమై మీరు, మేము, మనమందరం కలిసి ప్రార్థన చేసేవారి ఉందాం.